సోదరిమణులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా ఈ మధ్యాహ్న కాల శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమించి మీరందరూ మా సహోదరులను భావించి ఇదిగో దేవుడు మా పట్ల చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు దీవెనలు ఇదిగో మీతో కూడా పంచుకొని మేము పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలి. మీ జీవితంలో మీరు కూడా ఇదిగో నిజ దేవుడు ఎవరు, ఆయన వల్ల మనకు కలిగేదేంటి, ఆయన వల్ల మనము ఏం పొందుకుంటాం, ఆయన ఎలా నమ్ముకోవాలి అన్న విషయాలు మీరందరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రియమని ప్రాంతవాసులారా, దేవుడు సర్వమును ఈ లోకంలో ఉన్నటువంటి అనేక జంతు పక్షు వృక్ష సకలములు అన్నిటినీ కూడా సృష్టించారు ముందుగా. ఆ తరువాత మనిషిని అనగా మానవులైన మనల్ని సృష్టించారు ఆయన. చూసారా, ఒక్క క్షణం ఆలోచించండి. ముందు మనకు ఏమి కావాలో సర్వము మన అవసరతను గుర్తించి ఆయన అన్నిటినీ ముందుగా సిద్ధపరిచి ఆ తరువాత మనల్ని సృష్టించారు. వాటి మీద సర్వాధికారాలు మనకు ఇచ్చి సంతోషముగా ఈ భూమి మీద ఏలుతూ జీవించమని ఆయన మనకి సెలవిచ్చి ఉన్నారు. అయితే మనిషికి ఉన్నటువంటి ఒక సహజ లక్షణం సాతాను వలన లేదా చెప్పుడు మాటల వలన మనము దేవుడు చెప్పిన మాట కన్నా సాతాను చెప్పిన మాట అనగా మన మనస్సులో ఉన్నటువంటి చెడు ఆలోచన నడిపించిన రీతిగా మనం నడుచుకుని ఆ దేవుని మాటను పెడచెవిన పెట్టి మనం ఒక కొత్త మార్గాన్ని ఉంచుకున్నాం. తల్లిదండ్రుల బిడ్డలకు ఒక రీతిగా వెళ్ళమని కొన్ని మంచి విషయాలు చెప్తారు. బాబు పాప ఇదిగో ఈ విధంగా నడుచుకుంటే నీ జీవితం బాగుంటుంది, నేను చెప్పినట్టు చెప్తే చేస్తే నీ జీవితం బాగుంటుంది, చక్కగా చదువుకుంటావు, మంచి జీవితం నీకు వస్తుందని తల్లిదండ్రులు ఎంతో మనకి విద్యా బుద్ధులు నేర్చుకోమని ప్రాధేయపడతారు, మనల్ని చక్కగా చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది ఏం చేస్తామంటే వారి మాటను పెడచెవిన పెట్టి ఇదిగో వేరే స్నేహితులు తిరుగుతున్నారనో లేదా నాకు వచ్చిన ఒక సొంత ఆలోచనను నీకు నచ్చిన రీతిలో తిరగడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. తద్వారా తల్లిదండ్రులు కోరుకున్నటువంటి మంచి జీవితాన్ని నీవు కోల్పోతావు. అదేవిధంగా దేవుడు మనల్ని నడవనటువంటి మార్గంలో మనిషి నడవక ఒక కొత్త శాపాన్ని ఆయన తన మీద వేసుకున్నారు. ఏంటి అంటే మనిషి చేసిన పాపానికి శాపానికి దేవుడిచ్చినటువంటి శిక్ష ఏంటి అంటే మరణము. అవునండి, పాపానికి జీతము మరణము. ఆయన చెప్పిన మాట వింటే మనకి మరణం అనేదే లేదు. ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తే మనకి మరణము లేదు. ఆయన మాటను పెడచెవిని పట్టడం వల్ల మనకు ఒక వచ్చినటువంటి జీతము మరణము. ఆ మరణము ఎటువంటిది అంటే ఆయన మాట వెనక వచ్చినటువంటి మరణం ఎటువంటిది అంటే వినండి సహోదరులారా, మరణించిన తరువాత ఇదిగో మనందరికీ ఒక నమ్మకం ఉంది. మంచి చేస్తే మనందరము స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి? మంచి అనగా దేవుడు చెప్పిన మాటను విని నడుచుకోవడము, చెడు అనగా ఆయన మాటను మనం పెడచెవిని పెట్టడమే. ఆ పెడచెవిని పెట్టిన ఫలితం మనకి ఏంటంటే మరణం వచ్చి మనం పాతాళానికి అనగా నరకానికి వెళ్ళి ఆ నరకములో నిత్యము మంటలో మనందరము కూడా కాలుతూ నిత్య మరణం అది. అటువంటి మరణాన్ని తప్పించుకోవాలి అంటే ఇదిగో భూమి మీద మనందరము జీవించే అతి కొద్ది కాలంలోనే ఈ విషయాన్ని తెలుసుకొని మనం జాగరూకులమై అయ్యో అటువంటి మరణం నుండి నేను, నా కుటుంబము, నా స్నేహితులు, నా బంధువులు తప్పించుకొని నిత్య రాజ్యమైనటువంటి దేవుని వద్దకు మనందరం కూడా వెళ్ళాలి. అక్కడ నిత్య జీవం ఉంది, ఎల్లప్పుడూ సంతోషం ఉంది. ఆయన మాటను నమ్మితే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఆయన మార్గంలో వెళ్దాము అని మనందరము కూడా ఈ సమయంలో నమ్మాలి. అవునండి, నమ్మి నీవు జీవించు, నీ జీవితంలో గొప్ప మేలులు కలగబోతా ఉన్నాయి. మనందరము పుట్టిన వరకు చనిపోయినంత వరకు కష్టపడి 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 జీవిస్తూనే ఉంటాం. కానీ మరణించిన తర్వాత నిన్నెవరు కూడా గుర్తుపెట్టుకోరు. మన కన్న బిడ్డలే మనల్ని గుర్తించుకోరు. చనిపోయిన కొద్ది కాలానికే మనల్ని అందరూ మర్చిపోతారు. ఒకరోజు ఏడుస్తారు, రెండో రోజు ఏడుస్తారు, తర్వాత నీవెవరో నిన్నెవరో గుర్తించుకోరు. కానీ నిన్ను గుర్తించుకొని నిన్ను ప్రేమించి
నిన్ను తన ఒడిలో చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని పరలోక రాజ్యంలో నీ కోసం ఆయన స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు. మన జీవితము ఒక విత్తనాన్ని పోలి ఉంటుంది. బ్రతికున్నప్పుడు కాదండి, మరణించిన తరువాతే మనకి ఒక గొప్ప జీవితం ఉంది. ఒక విత్తనాన్ని మనం భూమిలో పాతి పెడతాం. విత్తనం అనగా అది చనిపోయింది. ఒక ఫలం నుంచి వచ్చి అది ఎండిపోయిన తర్వాత ఒక విత్తనంగా మారుతుంది. ఆ విత్తనాన్ని మనం ఏం చేస్తామంటే భూమిలో పొయ్యి తీసి పాతి పెడతాం. విత్తనాన్ని మనం పాతి పెడతాం. చనిపోయిన ఒక విత్తనం భూమిలోకి వెళ్ళిన తర్వాత ప్రేమ, తడి, ఈ వాతావరణానికి అది ఏమవుతుందంటే ఒక కొత్త జీవితాన్ని పొందుకొని ఒక మొక్కగా తర్వాత వృక్షంగా ఎదిగి అనేకమైన మొక్కలకు అది ప్రాణాన్ని ఇస్తుంది. అనేకమైన పక్షులకు, జంతువులకు నీడనిస్తుంది. మనిషి జీవితం కూడా ఒక విత్తనం వలె మారాలి. మనమందరము ఈ భూమి మీద ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత దేవుని మాట విని మనం మరణించిన తర్వాత అనేక మందికి మనం ఒక సాక్ష్యంగా మారాలి. దేవుడు ఇదిగో నా పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు చేశాడు, నా జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు. నమ్ముకోండి. ఇదిగో నాకు రోగం వచ్చింది, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే నేను దాని నుండి స్వస్థత పొందుకోలేకపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మాను, ఆయన ప్రార్థించాను, ఆయన విశ్వసించగా ఇదిగో నాకున్నటువంటి రోగము స్వస్థపరచబడింది. అనేక ఏళ్ళుగా సంతానం లేక నేను ఇబ్బంది పడ్డాను, ఆయన ప్రార్థించాను, నా జీవితంలో సంతానం లభించింది. ఆర్థికపరమైన ఇబ్బందులతో నేనున్నాను, ఆయన్ని వెంబడించాను. దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వాటి నుండి తప్పించుకునే ఒక మార్గాన్ని నాకు చూపించాడు. ఈ రోజు నేను ఆ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కి నేను సంతోషంగా గడుపుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను విశ్వసించడం వల్ల, నేను నమ్ముకోవడం వల్ల మా జీవితంలో అనేకమైనటువంటి ఇలాంటి గొప్ప మార్పులు వచ్చాయి. ఇదిగో మేము పొందుకున్న ఈ యొక్క సంతోషము, ఆనందము, ఆశీర్వాదం మీరు కూడా, మీ అందరూ కూడా మీ జీవితాల్లో పొందుకోవాలి. మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. అంగీకరించడం అంటే ఇదిగో మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మీ ఆచారాలు, పద్ధతులు వీటన్నిటి విడిచిపెట్టమని కాదు, మీ మతాన్నో మీ కులాన్నో మార్చుకోమని కాదు, నీ మనసును మార్చుకోమని. నీ మనసును మార్చుకొని నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు వాటిని తీర్చగలిగిన దేవుడు ఒకరున్నారు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ మనసులో విశ్వసించు చాలు. నిజమండి, నీకు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను పలకరించడానికి, నీ చేయి పట్టి పైకి లేపడానికి, నీ సమస్యను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అప్పుడు మాత్రం నువ్వు ఆయన పిలువు, నువ్వు ప్రార్థించు, ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప విజయం వస్తుంది. ఇది ఒక పరీక్ష అనుకో, నేను చెప్పిన మాట ఒక పరీక్ష అనుకో. నిజంగా నీ కష్టం వచ్చినప్పుడు ఈ విధంగా చేయి, నీ జీవితంలో తప్పకుండా ఒక గొప్ప మేలు జరగబోతా ఉంది. నమ్మిన వారు నిజంగా ఎంతో మంది నమ్మిన వారు ఆయన వెంబడించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. మీరు కూడా పొందుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా, తల్లి మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక సమయంలో మీరు ఆయన మోకాలేసి ప్రార్థించండి. మనందరికీ కూడా ఎప్పుడూ సంతోషమే కాదు, కష్టం వస్తుంది, సమస్య వస్తుంది. ఆ సమయంలో వాటిని తీర్చగలిగిన గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి మీరు ప్రార్థించండి. అయ్యో ఎవరో చూస్తారు, వాళ్ళందరూ చూసి నవ్వుతారేమో, వాళ్ళందరూ ఏమో అనుకుంటారేమో అని నీవు తప్పుగా ఆలోచించు. నీవున్న చోటే, నీ ఇంట్లోనే, ఎవరూ లేనప్పుడైనా ఒక్కసారి నువ్వు ఆయన్ని మనసులోకి ఆహ్వానించు, నీ జీవితంలోకి ఆహ్వానించు. ప్రభువా ఇదిగో నాకు ఈ కష్టం ఉంది, తండ్రి నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నా కుటుంబాల్లో ఈ సమస్యలు ఉన్నాయి, మార్చండి ప్రభువా అని నీవు ఆయన్ని ఆహ్వానించు. ఖచ్చితంగా మీ జీవితాల్లో అటువంటివన్నీ కూడా సమసిపోయి గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు మీ అందరికీ రాబోతా ఉన్నాయి. ఈ భూమి మీదే కాదమ్మా, మనం చనిపోయిన తర్వాత కూడా మనము అక్కడికి వెళ్ళాలి. మనందరూ కూడా ఎవరు ఈ భూమి మీద శాశ్వతమైన వారికి కాదు, అక్కడికి వెళ్ళాలి. అక్కడికనగా దేవుని దగ్గరికే మనం వెళ్ళాలి. మనల్ని పుట్టించిన వాడు దేవుడు తిరిగి మనందరం కూడా ఒక చోట ఏదోసారి అక్కడికి వెళ్ళక తప్పదు. అక్కడికి వెళ్ళాలి అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నడవాలి. పెద్దగా మనం జంక్షన్కి వెళ్ళాలి అంటే ఇదిగో ఈ రోడ్డు మీదుగానే వెళ్ళాలి. వెనుక తిరిగి వెళ్తే వేరే చోటుకి వెళ్ళిపోతాం. కానీ మనం వెళ్ళాల్సిన గమ్యం అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ దారిలోనే వెళ్ళాలి. అలాగే దేవుని దగ్గర వద్దకు వెళ్ళాలి అంటే నువ్వు ఆయన మార్గంలోనే నడవాలి, ఆయన చెప్పిన రీతిలో నడుచుకోవాలి. కాబట్టి మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆశీర్వాదాలు పొందుకొని ఆయన రక్షకుడుగా అంగీకరించి ఆయనే దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త అని నమ్మితే మీ జీవితాలు గొప్ప మేలులు పొందుకుంటారు. మీరు కూడా మావలి ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆయన లోక రక్షకుడు, సర్వ సృష్టికర్త, మీరు రక్షించగలిగినటువంటి గొప్ప దేవుడు, మిమ్మల్ని రక్షించగలిగిన గొప్ప దేవుడు, ఈ పాపాల నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నమ్మండి నా సహోదరుడా, నమ్మండి నా సహోదరి. మనమందరము చనిపోయిన తర్వాత
ఖచ్చితంగా ఆయన దగ్గరకు వెళ్ళాలి. మనిషి యొక్క జీవితానికి చివరి ఘట్టము మరణం. ఆ మరణం తర్వాత మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని ఆశపడాలి, నరకానికి కాదు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రభు యొక్క ఆయన చెంత మీ అందరూ కూడా సేద తీరే గొప్ప రోజు రావాలని, మీరు ఆశీర్వదింపబడాలని, మీరు రక్షణ పొందుకోవాలని, మీ కుటుంబాలన్నీ కూడా బాగుపడాలని మేమందరం కూడా ఇదిగో సహోదరులుగా సంఘముగా దూర ప్రాంతాల నుంచి వచ్చి మీ కొరకు ఈ మండు ఎండలో కూడా ప్రభు మిమ్మల్ని ప్రేమించి దేవుని మాటలు చెబుతూ ఉన్నారు. ఈ మాటలు సత్యంగా మీరు ఆశీర్వాదాలు పొందుకోండి, దేవుని యొక్క రక్షణ గురించి తెలుసుకోండి. ప్రభు యేసుక్రీస్తు వారిని మీ హృదయాలకు ఆహ్వానించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.